హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పనీర్ బుర్జీ. పనీర్ బుర్జీ తయారు చేయే విధానం: ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు ఉల్లిపాయ 2 తీసుకున్నానండి, ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మీడియం సైజు టమోటా ఒకటి ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి టమాటా చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోయింది. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా తురిమి ఉంచుకున్న పనీరు 200 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. ఈ మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిసే విధంగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు దీన్ని ఇలా మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బుర్జీ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.